వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, మీరు తేల్చి ఒక్క దెబ్బతో అవతల పడండి అంతే. కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్. ఎవరిని గెలుపు వరించబోతోంది, ఎవరు ట్రోఫీ ఎత్తబోతున్నారని ఎవడెవడెవడెవడో డిసైడ్ చేయడం కాదు. వాళ్ళెవరో రివ్యూవర్లో నేను వాళ్ళెవరం కాదు, మీరు డిసైడ్ చేయండి ఒక్క దెబ్బతో. కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్. ఇద్దరిలో ఎవరిది గెలుపు అని మీరు అనుకుంటున్నారో గుండెల మీద చేసుకుని హానెస్ట్గా నిజాయితీగా కామెంట్ చేయండి. కనీసం 2000 కామెంట్లు టార్గెట్ పెట్టుకుందాం, చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో విన్నర్ అనేసి. సో ఇప్పుడు హౌస్లో కళ్యాణ్ యొక్క కొద్దిసేపట్లో పీవీ కూడా ఏవి కూడా కంప్లీట్ అయిపోయింది అతనికి సంబంధించి. ప్రోమో వచ్చిన దగ్గర నుంచి అందులోని కట్స్ని కట్ చేసుకుని కళ్యాణ్ పేరు విపరీతంగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరైనా చేస్తారు. డీమన్ పవన్ సంబంధించిన వాళ్ళు చేశారు, ఇమాన్యుల్ ఫ్యాన్స్ చేశారు, తనుజ ఫ్యాన్స్ కూడా చేయాలి కూడా. ముందే కళ్యాణ్ వచ్చింది ఇంకా గట్టిగా స్ప్రెడ్ చేసుకున్నాడు. పాపం లేట్గా వచ్చింది. నాకు అదే అర్థం కాదు. కళ్యాణ్ ముద్దుబిడ్డ అంటారు చాలామంది, మరి లేట్గా అతనికి ఏవి వచ్చింది కదా దాని గురించి ఏమంటారు, నాకు పాయింట్ అర్థం కాల. అండ్ తనుజని కూడా అప్పట్లో ముద్దుబిడ్డ అనేవారు, తర్వాత మానేశారు. కళ్యాణ్ అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు తనుజ అంటారు. వీళ్ళు ఇష్టం. అంటే సిచ్యువేషన్ బట్టి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. తనుజ మీద కోపం ఉంది కాబట్టి తనుజని అనేస్తారు, కళ్యాణ్ మీద కోపం ఉంటే కళ్యాణ్ అనేస్తారు. అంతే తప్ప వెనక ఏంటి నిజం ఏంటి, అసలు ఏ బేసిక్స్ని చేసుకుని ఏ ప్రాతిపదికను మనం అనలైజ్ చేస్తున్నాం, ఎవరన్నా తిడుతుంటే దేని బేస్ చేసుకుని తిడుతున్నాం, బుర్ర ఉందా మనకి, ఏముండవు, గుడ్డిగా ఏది పడితే అది మాట్లాడాడు. ఇప్పుడు హౌస్లో సిచ్యువేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏవీ కంప్లీట్ అయిన తర్వాత కళ్యాణ్తో తనుజ కూర్చుని తన ఏబీలో వచ్చినటువంటి విశేషాలు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది చాలా క్లియర్గా కూర్చుని తెలుసుకుని హౌస్లో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మనం బయటికి వెళ్ళిన తర్వాత ఎంత మంచిగా ఉండాలి మనం యాజ్ ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది ఇంకా వాళ్ళకు కూడా తెలుసు. చక్కగా బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ రకమైన పొరపచ్చులు లేకుండా చక్కగా కలిసి ఉండాలి అనే ఆలోచనతో తనుజ అందరితో కూడా హౌస్లో మాట్లాడుతూ ఆ విషయాలు అందరికీ చెప్తూ మనం బయటికి వెళ్ళి కలుద్దాం, ఇమాన్యుల్, సంజన గారు, డీమన్ పవన్, కళ్యాణ్ అందరం కూడా మనం కలుద్దాం. మనమే కాకుండా భరణి, సుమను, దివ్య, శ్రీజ అందరం కూడా బయట కలుస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు. మిగతా సీజన్స్ వాళ్ళు కలుస్తారు కానీ ఇద్దరు ముగ్గురు కలుస్తారు, ఏదో యూట్యూబ్ వీడియోల కోసం కలుస్తారు వాళ్ళు. అట్లా కాదు, మనం క్లియర్ కట్గా ఒక మంచి గ్రూప్ పెట్టుకుని అవసరమైతే వాట్సాప్లో అందరం ఎప్పుడు టచ్లో ఉందాం అనేసి తనుజ ఇన్సిస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఈసారి ఏంటంటే, గతంలో మీకు గుర్తుంటే ఆ అబ్బాయి పేరేంటి, రైతు బిడ్డ ప్రశాంత్ ఏదో, అతను గెలిచినప్పుడు ఎంత రచ్చయింది, జనం వచ్చేసి అతని కోసం నానా గొడవ అయింది. సో ఈసారి కళ్యాణ్ గెలుస్తున్నా, తనుజ గెలిచినా అట్లాంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు తెలియదు ఎవరు గెలుస్తారని. చాలామంది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనుకుంటారు, అట్లా కుదరదు. ఎందుకంటే ఈ స్టార్మా సీరియల్ జనాలు ఎవరు ఉంటారు, అన్ని సీజన్లో వస్తారు కదా, వాళ్ళకి క్లియర్ కట్గా ఎన్మోల్ షైన్ కానీ, కొత్తగా వచ్చింది బంజయ్ కానీ, వాళ్ళతో కంప్లీట్ కనెక్షన్స్ ఉంటాయి. అబ్బా, ఒక సోర్స్ ఉంటుంది, ఎక్కడికి వచ్చింది ఆ ఓటింగ్ అనే సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్లో ఎంత వచ్చాయి అనేది వీళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది. ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ళకైనా తెలుసుకోగలుగుతారు వాళ్ళు. అందులో నేను ఒక ఎంప్లాయీ అనుకోండి, ఎంతసేపు నాగుతా నేను ఎక్కడొక్కడ లీక్ చేస్తా కదా, ఎవరితో కూడా మాట్లాడతా కదా. సో మ్యానిపులేట్ చేయడము, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి కప్పివ్వడం అనేది ఉండదు. ఓటింగ్ వస్తేనే అది ఇవ్వగలుగుతారు. కాకపోతే ఏంటంటే బలాన్న వాళ్ళు గెలవాలి అని, ప్రశాంతే గెలవాలనుకోండి, రైతు బిడ్డ ప్రశాంత్, అట్లా ఆ నేరేటివ్ని బిగ్ బాస్ బిల్డ్ చేసాడని అలిగేషన్స్ వేయచ్చు. అది కూడా పక్కా ఏం కాదు, వేయొచ్చు. కానీ ఒకళ్ళు గెలిస్తే ఇంకొకరికి ఇచ్చారంటానికి అసలు మూర్ఖత్వం, ఛాన్సే లేదు. అది ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎవరికైనా. సో అందుకని ఎంతమంది జనం వస్తారో తనుజ కోసం, కళ్యాణ్ కోసం, డీమన్ వస్తే డీమన్ కోసం తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ప్లాన్డ్గా గెలిచిన వాళ్ళని బయటికి ఎట్టి బస్సులో పంపించొద్దు, వెంటనే లోపల ఉంచండి, పోలీస్ సెక్యూరిటీతో మేము వాళ్ళని తీసుకెళ్తాం, అంతే తప్ప పొరపాటును కూడా మీరు హడావుడిపడి బయటికి వాళ్ళని పంపించేద్దని ఆల్రెడీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీకు గుర్తుంటే రైతు బిడ్డ ప్రశాంత్ గెలిచినప్పుడు నానా రచ్చ జరిగింది, రోడ్ల మీద వచ్చేసి గోలగోల. అసలు మన మెంటాలిటీ, సివిక్ సెన్స్ ఉండదు, మాబ్ మెంటాలిటీతో ఉంటారు మన వాళ్ళు. పిచ్చిగా గోలగోలు చేశారు, ఎవరికో చాలా యాక్సిడెంట్స్ కూడా అయినాయి అప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో దీని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.